Welcome back to the review of Hit the Third Case. నేను ఒకటే చెప్తా, ఈ వీడియో అయిపోయాక మీరు సబ్స్క్రైబ్ బటన్ ఎలా కొట్టాలో తెలుసా? హిట్ ఫ్రాంచైజ్, దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. దాంట్లో నేను ఒకటి అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు హిట్ ఫ్రాంచైజ్ నుంచి థర్డ్ ఇన్స్టాల్మెంట్ కింద హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ రిలీజ్ అయింది. సో దీంట్లో అర్జున్ సర్కార్, అదే మన నాని గారు మెయిన్ లీడ్. సో అది మనకి అందరికీ తెలుసు. బట్ ఈ హిట్ 3 అనేది ఎలా ఉంది, అసలు దీని స్టోరీ ఏంటి, హిట్ ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ లాగా సాటిస్ఫై చేసిందా లేదా అనేది ఇప్పుడు ఈ వీడియోలో బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు హిట్ యూనివర్స్ గురించి క్లియర్ గా తెలవాలంటే మనం ఆల్రెడీ ఒక వీడియో పెట్టాము. సో ఐకార్డ్స్ లో ప్లే చేస్తున్నాం వీడియో అనేది. వీడియో అయిపోయాక వెళ్ళి చూడండి. మీరు హిట్ 3 మూవీ చూడాలంటే ఈ వీడియో చూస్తే సరిపోద్ది. ఎందుకంటే చిన్నగా బ్రీఫ్ గా అసలు వారి క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది ఒక రీక్యాప్ లాంటిది ఒక వీడియో చేసి పెట్టాము. అది మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళి చూడండి. అండ్ ఇక హిట్ 3 స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఆఫ్టర్ సెకండ్ కేస్ తర్వాత కేడీ ప్లేస్ లో మన అర్జున్ సర్కార్ వస్తాడు. అక్కడతో క్లోజ్ అయిపోద్ది. అర్జున్ సర్కార్ వచ్చాక ఒక సీరియల్ కిల్లింగ్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఒకే ప్యాటర్న్ లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క మర్డర్ టైప్ అలా జరుగుతూ ఉంటది. అట్ ద సేమ్ టైం జరుగుతూ ఉంటాయి. ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇది మన హీరో ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవాలి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఎలాగే ఉంటుంది. బట్ దాన్ని ఎలాగ ట్రీట్ చేశారు, ఎలాగ డీల్ చేశారు, ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ మూవీకి ట్రీట్మెంట్ ఎలా జరిగింది అనే విషయానికి వచ్చేస్తే, నాట్ సో మచ్ గుడ్, నాట్ సో మచ్ బ్యాడ్, జస్ట్ ఓకేష్, డీసెంట్ వన్. అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది ఇప్పుడు చెప్తాను. యాక్చువల్ గా మనకి ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో క్యారెక్టర్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది చాలా రేసీగా వెళ్తా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ కేసు చూసుకుంటే మన విశ్వక్సేన్, విక్రమ్ రుద్రరాజ్ క్యారెక్టర్ అనేది మన క్యారెక్టర్ కి ఎడిక్ట్ అయిపోతాం. అండ్ అలాగే ఫర్దర్ గా వెళ్లే కొంది ఇన్వెస్టిగేషన్ పార్ట్ డీప్ గా వెళ్తా ఉంటుంది, రేసీగా వెళ్తా ఉంటుంది. సో అక్కడ మనం కనెక్ట్ అవుతాం. అండ్ అలాగే జీరో ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా అది అయ్యి ఉండొచ్చు. అండ్ ఇక హిట్ సెకండ్ కేసు విషయానికి వచ్చేస్తే, అడ్విషియస్, అదే చాలా కూల్ గా కామ్ గా ఉండే కేడీ. అక్కడ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చిన్నగా లవ్ స్టోరీ స్టార్ట్ అవుతా ఉంటది. అక్కడక్కడ సీరియల్ కిల్లింగ్ జరుగుతూ ఉంటది. కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే కేసు అనేది చాలా ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటది. ఆడియన్స్ కి మంచి థ్రిల్లింగ్ ఇస్తుంది. సో ఫైనల్ గా కంప్లీట్ అయిపోయాక ఫస్ట్ కేసు సెకండ్ కేసు బాగున్నాయి అనే ఫీలింగ్ తోనే బయటకు వస్తారు. అండ్ ఇక హిట్ థర్డ్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకున్న ఆడియన్స్ వెళ్ళారో ఇన్వెస్టిగేషన్ పార్ట్, ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది చాలా సోసోగానే ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తూ ఉంటారు ఫస్ట్ హాఫ్ లో. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసేటప్పటికి సర్వైవల్ థ్రిల్లర్ కింద చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, కాస్త సేవ్ అయిందంటే ఆ సెకండ్ హాఫ్ సర్వైవల్ థ్రిల్లర్ వల్లే. అండ్ లాస్ట్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఉంటుంది. నాని విశ్వరూపం, మోస్ట్ వైలెంట్ అని చెప్పాలి, ఆ రేంజ్ లో తీసుకెళ్లారు. అండ్ అలాగే హిట్ ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ లో ఇంపార్టెంట్ రోల్స్ అని ఏమనుకున్నామో ఆ క్యారెక్టర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. వాటితో పాటు కొన్ని క్యారెక్టర్స్ కూడా యాడ్ అయ్యాయి. అలాగే క్లైమాక్స్ లో కొంతమంది క్యామియోస్, వాటితో పాటు ఫోర్త్ కేసుకి సంబంధించిన ఒక ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ అనేది మనకి ఏ విధంగా సెకండ్ కేసులో థర్డ్ కేసు గురించి హింట్ ఇచ్చారో ఆ రేంజ్లో ఇవ్వలేకపోయారు అనిపించింది. బట్ ఓకే, ఎవరు హీరో అనేది తెలిసింది. అండ్ యాక్చువల్గా హీరో అంత ఈజీగా ఒప్పుకునే హీరో కాదు. ఖచ్చితంగా ఫోర్త్ కేసు అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఈ థర్డ్ కేసులో ఏంటంటే మోస్ట్ క్రూయల్ గా, వైలెంట్ గా ఆలోచించి మొత్తం బ్లడ్ బాత్ చేశారని చెప్పాలి. కానీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ మీద కొంచెం కేర్ తీసుకుని అసలు ఎందుకు చేస్తున్నారు కిల్లింగ్ అనేది ఒక మోటివ్ ఉండుంటే ఇంకా బాగుండి అనిపించను. ఈ మోటివ్ అనేది జస్ట్ ఒక ఫ్రీడమ్ కోసం మోటివ్ అంతే. సో ఇది హిట్ 3 థర్డ్ కేసు అయితే టెక్నికల్ గా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ మెయిన్ గా పోరాటమే అనేది అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ కేసు సెకండ్ కేసు థర్డ్ కేసులో పోరాటం అనే సాంగ్ వస్తుంది, అది హైలైట్ అని చెప్పాలి. వాటితో పాటు సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి. సో ఫైనల్ గా హిట్ మూవీ హిట్టా కాదా అంటే హిట్ కి దగ్గరలో ఉండబోతుంది. ఓవరాల్ గా డీసెంట్ వన్. సో ఇది హిట్ థర్డ్ కేసు అయితే. అండ్ హిట్ ఫోర్త్ కేసు కోసం వెయిట్ చేద్దాం. అండ్ ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంటే బాయ్.